సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేయడమే మనం వారికి ఇచ్చే మంచి బహుమతి అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జీఐ గుర్తింపు పొందిన కళలకు మరింత ప్రాచుర్యం కలిగించేలా ప్రభుత్వం ఆర్టీసీ సమన్వయంతో జీఐ ఆన్ వీల్స్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్లో గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 6 బస్సులను హైదరాబాద్ వయా పోచంపల్లి, నారాయణపేట, హనుమకొండ, కరీంనగర్, నిర్మల్కు నడపనున్నారు. చేనేత, కుటీర పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు బస్సులపై ఆయా చిత్రాలతో ప్రచారం కల్పించేలా ఆర్టీసీ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. The GI tag is not only something technical. ये एक महत्वपूर्ण एक very important step in bringing the state, the artisans and their art in one platform. जो art, artisans और state को एक ही मंच में लाता है. A society that is driven by its स्वाभिमान or self-respect is a society that will progress. A society without self-respect, only cash respect, cannot grow. So we'll have to build a society that respects its own culture, respect his own art forms, and this is the effort. एक प्रयास है ये कैसे हम फ्यूचर जनरेशन के पास हमारे संस्कृति को ले जाए. जीआई टैक्स కు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ను ప్రచారం చేయడానికి ఆర్టీసీ జీఐ ఆన్ వీల్స్ అనే దేశంలోనే మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం తీసుకుంది. తప్పకుండా మరింత విస్తృతంగా ఈ యొక్క ఉత్పత్తులను ప్రాచుర్యం కలిగజేయడానికి ఆర్టీసీ సంస్థ అన్ని వేళలా సిద్ధం ఉంటుందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ భాగస్వామ్యమైందని సంతోషంగా తెలియజేస్తూ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకున్నాను.